తెల్ల సాంబార్ 1 కప్పు, కప్పు వాటర్ పోస్తున్నా. ఇది పట్టుకున్నాం. దీని ప్రాసెస్ పర్ఫెక్ట్ చూడండి. ఇప్పుడు ఎండాకాలం దగళ్ళకు ఖరాబ్ అవుతుండ్రు. ఇది దగడకు, ఇది చల్లతనం, కడుపుకు చల్లగా మీరు బట్టే పోసుకొని తిన్నా కానీ తినలేకపోతారు. ఇట్లా కర్రీలాగా చేసేస్తే అయిపోతుంది. వేసుకోవాలి. మనం కర్రీ ఎట్లా వేసుకోవాలంటే ఇది కొంచెం ఉన్నా కానీ అందరికి అయ్యేటట్టుగా దీన్ని 1 కప్పు దానితో చేస్తున్నాను. ఈ కప్పు అయినా కానీ ఒక 10 మంది తినచ్చు దీన్ని చేసుకుంటే. మేము కొంచెం చిక్కతనంలో చేసుకుంటున్నాం. చేసుకోవచ్చు. దీంట్లో మనం పిండి ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. ముట్టిస్తున్నా స్టవ్ నేను పర్ఫెక్ట్ చూడండి. చల్ల సాంబార్ స్టార్ట్ చేసుకున్నా. మిరపకాయలు దొడ్డు మిరపకాయలు ఉంటే వేసుకోండి. ఇలా ఆనియను సగం ఆనియన్, పచ్చిమిర్చి ఒక 3, ఎండిమిర్చి ఒక 3, ఒక 5 పచ్చిమిర్చి దొడ్డి ఇట్లా ఇట్లా అక్కడక్కడ వస్తుంటాము. ములక్కడలు వేస్తున్నా. ఇలా ఉన్నాయి వేస్తున్నా. మీరు ఉంటే వేసుకోండి, లేకుంటలేదు. పుదీనా, కొత్తిమీర కొంచెం కరివేపాకు. దీనికి మెయిన్ కరివేపాకు. సరేనా? చేసేది కదా అవుతుంది. ఎండాకాలం దగదగలు, ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువేం పట్టదు, ఇలా తక్కువనే పడుతుంది. మీరు తినే అమెరికాలు వేసుకోండి. దానికి గోలిచ్చినందుకు వేస్తున్నా. 1 స్పూన్ వేస్తున్నా. తక్కువనే ఆయిల్ పడుతుంది. చల్ల సాంబారు వేడైంది. దీన్ని ఎట్లా చేయాలన్నా ప్రాసెస్ చూడండి, పక్క చూడండి. శనగపప్పు తాలింపు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక దానికి ఆవాలు జీలకర్ర వేస్తున్నా. 1 స్పూన్ టీ స్పూన్ అనుకో, ఇట్లా వేసేస్తున్నా. టీ స్పూను చల్లతనం, మొత్తం గడపంతా చల్లతనం. కొన్ని ఆవాలు కొంచెం చిటికెడని, ఎక్కువ వేసుకోకూడదు. ఎండాకాలం వేడి ఎక్కువ. అవన్నీ వేసుకున్న తర్వాత పసుపు వేసుకో. టీ స్పూన్ల మీరు ఇష్టం. దీనికి కలర్ మిరకలు వేసుకోవాలి. మీరు ఎట్లయితే వాడతారో ఏం వాడతారో తెలియదు. ఇప్పుడు గోలాలి, ఉప్పుతోటి గోలాలి. గోలినాక 1 టీ స్పూను శనగపిండి, టీ స్పూన్ వేస్తున్నా. టీ స్పూన్ ఉంది. టీ స్పూన్ శనగపిండి. మీరు ఎక్కువ వేసుకుంటే, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. కొంచెం 2 టీ స్పూన్లు వేసుకోవచ్చు. ఇది 1 టీ స్పూను. ఇది ఏంటిది? వరిపిండి, బియ్యపిండి, ఫ్లాంక్లోర్ అంటారు, ఏమంటారు అంటారు కదా. నేను టీ స్పూన్ సగం వేస్తున్నా. ఇంత వేసేస్తున్నా. టీ స్పూన్ సగం. ఇది వాటర్ పోసి కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకోవాలి. అట్లనే మనము అన్న పోసినప్పుడు కూడా గడ్డలు అవుతుంటుంది. మీరు పర్ఫెక్ట్ చూడండి. గడ్డలు అవుతుంటుంది. ఇట్లా గడ్డలు మంచిగా కలుపుకోవాలి. పిండి కలుపుకొని దానికి వేసేసుకోవాలి. దాంతో గోలాలి. నేను వేసేటప్పుడు చెప్తా, చూపిస్తాను. నేను మసలంగా పోస్తారు కానీ మసలంగా పోయొద్దు. పిండి దాంతో గోలాలి, నూనెతో గోలాలి. టేస్ట్ బాగా వస్తుంది. మనము పులుపులా గోలదు కదా, మసలదు కదా, అంత పచ్చితనం మస్తు ఉంటుంది కదా. కొంచెం అంతేది ఎట్లా బాగుంటుంది అన్నది మనకు ఆలోచించుకొని చేసుకోవాలి. మనం కర్రీ ఎంత బాగా చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఏదైనా మనం తినేటట్టుగా మనకు అర్థమవుతుంది. మన ఫుడ్ మనకు అర్థమవుతుంది ఎట్లా వేసుకోవాలనేది.
ఫుడ్ మాత్రం ఖరాబ్ చేసుకోవద్దు. ఫుడ్ పర్ఫెక్ట్ వేసుకొని తినాలి. కొద్దిగా వేసుకున్నా సరే కానీ పర్ఫెక్ట్ వేసుకోవాలి. అంత ఇంత వేసుకొని ఖరాబ్ చేసుకున్నాడు. ఎండలు బగ మండుతున్నాయట ఘోరంగా. అందుకే నేను చల్ల సంబర్ చూపిస్తున్నా. ఎందుకంటే మీరు అంతా చల్లగా ఉండాలి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళంతా చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి, దగ్గరకు ఆగం కావద్దు అని నేను ఈ ఫుడ్ నేను మసాలాల ఫుడ్ చూపించేద్దాం అనుకుంటున్నా. చూపిస్తలేను, నేను ఎక్కువ హెవీగా చూపిస్తలేను. ఇప్పుడు మెంతి పొడి దీనికి టైం వేసుకోవాలి. అది గోల్ని చూడు, అది గోల్ని చూడు, నూనెకి ఇట్లా గోల్ని చూడండి. ఇట్లా గోలాలి. మనం గోలక పచ్చితనం ఉంటే కొంచెం మంచిగా టేస్ట్ బాగా వస్తుంది. మెంతి పౌడరు ఇది దీంతో టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర నేను తాకేసిన కదా, జీలకర్ర లేని వాళ్ళు జీలకర్ర పొడి వేసుకోండి. ఎందుకంటే జీలకర్ర పొడి వేసుకుంటే ఇప్పుడు నేను నూనెకి వేస్తున్నాను పిండి. ఇది గోధుమ ఇట్లా చేసేది పర్ఫెక్ట్ చూడండి. ఇష్టపడదు. ఇప్పుడు వాటర్ పోసేసుకుంటున్నాను. ఇట్లా పోలింది కదా, పిండి కొడుక నూనెకి అయిపోయింది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్. వాటర్ పోసేసుకుంటాం. ఇప్పుడు మనం చల్ల పోసుకున్నాం అనుకో, అది జున్ను అవుతుంది, టేస్ట్ బాగుండదు. ఇది మరగాలి, ఉడకాలి ఈ వాటర్తో. మనము చేసుకునే మీదకెళ్ళి మనం తినేటోళ్ళ మీదకెళ్ళి మీరు చేసుకోండి. ఇక నేను తినేటోళ్ళు నాకు తక్కువ ఉన్నారు కాబట్టి నేను ఇంత చేస్తున్నా, బాగా చేస్తలేను. అదే కానీ కారం ఇట్లా కమ్మగా ఉండాలి కదా. కారం లేకపోతే ఎట్లుంటుంది అని మిరపకాయలు ఎక్కువ వేసుకున్నా. ఎందుకంటే మా మనవరాలు కారం కూడా తింటారు, స్వీట్ తినరు ఎక్కువ. మా నక్షత్రం తింటారు కానీ మా చేతులకైతే ఘాటు కావాలి. ఇప్పుడు నేను పట్టుకుంది ఇట్లుంది కదా. మీకు ఎన్న ఇష్టం ఉండదు, ఎన్న తీసేసుకోవాలని తీసేసుకోవచ్చు. నాకు ఉండని పిల్లలకు చల్లదనం మంచిదని నేను ఉంచేస్తున్నాను. మీరు తీసేసుకొని, మీకు కొందరికి నచ్చది డైట్ వీడియోలలో, కొందరికి డైట్లా ఇవి తినద్దు వీడియోలల్లో ఇది ఎన్న తీసేయాలి అని అన్నీ ఉంటుంది కదా. మా పిల్లలకి పెడితే ఆరోగ్యం మంచిదని నేను ఇట్లే ఉంచుతున్నా. మీరు మాత్రం ఇట్లనే ఉంచుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మేము ఉంచుకుంటామంటే ఉంచుకోవాలి. ఇకమ్మ మసలుతుంది, మసలాలి అక్కడ ఇట్లా మూత పెట్టేసుకుంటున్నా. కొంచెం మసలని మంట ఎక్కువ పెట్టిన ఒక 5 నిమిషాలు ఇస్తున్నా. ఇట్లా మసలాలి, 5 నిమిషాలు మసలాలి అన్నా కదా. ఇలా మిరపకాయలు, క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేను ములక్కాడలు వేసుకున్నా, పచ్చిమిర్చి వేసుకున్నా, కరివేపాకు వేసుకున్నా, కొత్తిమీర వేసుకున్నా. ఇక పచ్చిమిరపకాయలు దొడ్డు పచ్చిమిరపకాయలు ఇట్లా అక్కడక్కడ ఉల్లిగడ్డ అన్నీ వేసిన ప్రాసెస్ పక్క చూస్తుంది కదా. ఇప్పుడు నేను ఇదేంటంటే మీది ఎన్నోళ్ళు వచ్చింది, తీసేయాలనుకుంటే తీసేది, ఉంచుకోవాలంటే ఉంచుకోరు. ఇప్పుడు మాత్రం గ్రైండ్ చేయని మాత్రం అలా పెరిగేసుకుంటే గడ్డలు ఉంటుంది. గ్రైండ్ చేసుకుంటే పెరుగు గ్రైండ్ చేసుకొని చల్ల పోసుకోవాలి. చల్ల సాంబార్ అంటే చల్ల సాంబార్ అంతే. నేను కొంచెం చిక్కతనంలో వస్తున్నా కానీ మీరు పలసగా పోసుకుంటాను. ఇక బంద్ చేసుకుంటున్నా. ఇంతే, పర్ఫెక్ట్ అయిపోయింది. ఇట్లనే ఉంటుంది. ఎవడు కూడా ఉండదు, ఏముండదు. అంతే, మూత పెట్టేసుకోండి. పోసుకుంది నా ఆఫ్ చేసిన వేసుకుంది అయిపోయింది. టేస్ట్ చూపించాలని చూపిస్తున్నా. ఇది చేసిన ప్రాసెస్ కరెక్ట్. నేను లాగాంచి మాట్లాడలేదు ఇంతకుముందు నేను వేసినప్పుడు. ఎందుకంటే అది చూసుకోండి మీరు ఎట్లా ఏ ప్రాసెస్లో వేసిన అన్నది చూసుకోండి. ములక్కాడలు, పచ్చిమిర్చి ఇట్లా వస్తాయి. ఇట్లా పోసుకొని మిరపకాయలు అక్కడక్కడ ఉరుకుతుంటే బాగా అనిపిస్తుంది. ఉల్లిగడ్డలు ఇట్లా ఇంత బాగుంది. జర్ర జారుతుంది. ఇంకా ఆనియన్ ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోండి. మీరు పెద్ద గడ్డలు ఆనియన్లు వేసుకుంటే వేసుకోవచ్చు. చిన్నుల్లిపాయలు నా దగ్గర ఉన్నాయి కానీ మర్చిపోయిన వేస్తాను. పిల్లలకి ఎంత మంచిగా కడుతుంది అలవాటు. ఇలా మిరపకాయ ఇట్లా కొనుక్కుంటుంది, కాలుతుంది. రైస్ ఉన్నాయి కానీ ఏ రైస్ అయినా నూకలలో అయినా తినచ్చు. నూకలలో
నా వీడియో నచ్చినట్టయితే మీరు బెల్ బటన్ కొట్టుకోండి, షేర్ చేయండి, సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.